బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్, వెన్నరాజు, వల్లపు రాజు, అక్కు శ్రీనివాస్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్ర లోపల ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని నిర్ణయాన్ని సహేతుకంగా ధైర్యంగా తీసుకున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం. నిజంగా రాజ్యాంగ రక్షణ బీసీలకు 2 బిల్లులు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకటేమో స్థానిక సంస్థల లోపల 42% రిజర్వేషన్, రెండవదేమో విద్యా ఉద్యోగాల లోపల సెపరేట్గా బిల్లు ప్రవేశపెట్టడం అనేది నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఇది ప్రవేశపెట్టలేదు. కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే బీసీలకు బిల్లు ప్రవేశపెట్టింది మిగతా రాష్ట్ర ప్రభుత్వాల లోపల. కానీ ఇక్కడ మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీ లోపల 2 బిల్లులు ప్రవేశపెట్టింది. ఒకటేమో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల లోపల, ఇంకోటి 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల లోపల. అయితే దీనికి మరి రాజ్యాంగ రక్షణ కావాలంటే ఆర్టికల్ 31 ప్రకారంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చినప్పుడు మాత్రమే దీనికి అంటే రాజ్యాంగ రక్షణ ఉంటుంది. అందుకొరకు అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి చట్టబద్ధత చేసి దాన్ని పార్లమెంట్కి పంపించినప్పుడే మరి దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. మరి ఇప్పుడు బీసీలకు ఒక పక్క బీజేపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఒక రకంగా సమాజాన్ని చీల్చింది, రెండవది ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గాన్ని 2 రకాలుగా చీల్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు బీసీలను చీల్చే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మీకు బీసీలపై ఏమైనా ప్రేమ ఉంటే పార్లమెంటుకు మన కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసి పంపింది. దాన్ని మీరు ఆమోదించి మరి దేశమంతా కూడా రిజర్వేషన్ బీసీలకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ తెలంగాణ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి బిల్లు పెట్టే అవకాశం మన శాసనసభ్యుడు, మన తెలంగాణ రాష్ట్రానికి బీసీ సంక్షేమ శాఖ, ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్నకు రావడం అనేది ఒక సంతోషకరమైనటువంటి విషయం. అసెంబ్లీలో తన నాయకత్వంలో ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. ఈ బిల్లు మన ఇవరిదాకా వీరన్న గారు చెప్పినట్టు ఉద్యోగ విషయాలలో, రాజకీయ విషయాలలో ఈ బిల్లు 42% ఉపయోగపడుతుంది. ఇది 9th షెడ్యూల్లో దీన్ని చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 9th షెడ్యూల్లో ఇట్లా చేర్చారు. అప్పుడే భవిష్యత్తులో వేరే ప్రభుత్వాలు వచ్చినా దాన్ని తొలగించే అవకాశం లేకుండా ఒక రాజ్యాంగ భద్రత ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని 15-18 నెలల నుంచి సుమారు 2 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ భారతదేశంలో జోడో యాత్ర నుంచి మొదలుకుంటే కొన్ని వేల కిలోమీటర్లు తిరుగుకుంటూ భారతదేశంలో ఉండేటువంటి ప్రజానికానికి ఎట్లయితే భారత రాజ్యాంగం రక్షణగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయం చెప్తూ జనం ఎంతున్నారో ఆ జనానికి తగ్గట్టు ఈ రాజ్యాంగంలో అవకాశాలు లేవు, అవకాశాలు కావాలని తను చెప్తూ వస్తూ ఉన్నాడు. దాని ప్రకారంగా మన రాష్ట్రానికి మొట్టమొదటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి ఈ అవకాశం దక్కింది. మన పొన్నం ప్రభాకర్ అన్న దీని కెప్టెన్సీ నాయకత్వం వహించే అవకాశం మన నియోజకవర్గానికి అంటే మనకు వచ్చినట్టే. ఒకనాడు మనకు పార్లమెంట్ మెంబర్గా ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఉన్నటువంటి మన వెంకటస్వామి గారికి 77, 78, 83, 84 రాజ్యాంగ సవరణ పంచారా యాక్టు పార్లమెంట్లో పెట్టే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మన ప్రభాకర్ నాకు వచ్చింది. ఇప్పుడు పార్లమెంట్లో తనకు వచ్చింది, అసెంబ్లీలో మనకు వచ్చిందంటే మనము చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడే కాదు, వీలు పడితే రేపు మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి మంచి శుభదినం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రల సందర్భంగా మరి బీసీల కులగణన చేయాలని, దాని ద్వారా కులగణన చేసి ఈరోజు చట్టసభలలో స్థానిక సంస్థలకు కానీ చట్టసభలలో కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
పొన్నం ప్రభాకర్ అన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిజంగా ఎన్నో ఏళ్ళ నుంచి మరి మనం అనుకున్న కళను ఈరోజు సాకారం చేసుడు మరి నిజంగా బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని చట్టసభలలో కూడా తీర్మానం చేసి భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని మరి నిజంగా మన స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏదైతే ఇవాళ శాసనసభలో తీర్మానం చేసి విద్యా ఉద్యోగ రిజర్వేషన్ల దాని మీద తీర్మానం చేసిన దాన్ని రేపు తన వంతు బాధ్యతగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మరి రిజర్వేషన్ను అమలు చేయాలని ఈ అవకాశం ఇచ్చాను. పెట్టిన ఘనత పొన్నం ప్రభాకర్ గారికి దక్కింది అని అంటే ఆనాడు పార్లమెంటులో ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం నుంచి తెలంగాణ సాధించిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మనము ఎమ్మెల్యేగా మన ప్రభాకర్ అన్నని గెలిపిస్తే మన ప్రభాకర్ అన్న ఈరోజు బీసీల కోసం బీసీ కులగాన చేసి మనమెంతో మనకంతా అనే ఆలోచన చేసి బిల్లు పాస్ చేయించిన నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. అతను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఈ 42% బీసీ కులగాన చేసిన దానికి మద్దతు ఇవ్వడం కోసం మీ యొక్క ఆలోచన విధానం ఏందో ఇవాళ బయటపడుతుంది. రేపు ఎల్లుండి మీరు ఈ బీసీల మీద కనుక ప్రేమ ఉంటే ఈ బిల్లును పాస్ చేసి పార్లమెంటుకు పంపించి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన సహాయ మంత్రి అయిన బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయిన మన బండి సంజయ్ గారు ఉన్నారు. వారి బాధ్యత తీసుకొని దేశమంతటా అన్ని రాష్ట్రాలలో 42% బీసీల కులగణ అయ్యేలా వాళ్ళు ప్రాతినిధ్యం వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పేసి